హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. విశాఖ జిల్లాలో భీమిలి సీటు ఇప్పుడు మిత్ర పార్టీల మధ్య చిచ్చురేపుతుంది. భీమిలిని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని టీడీపీ అంటుంది. భీమిలి టీడీపీ కంచుకోట. 1983 నుంచి చూస్తే ఇప్పటివరకు 9 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే తెలుగుదేశం భీమిలి నుంచి కేవలం 6 సార్లు గెలిచింది. కేవలం 3 సార్లు మాత్రమే ఇతర రాజకీయ పార్టీలు గెలిచాయి. భీమిలి నుంచి 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ గెలిచాయి. అయినా టీడీపీకి ఏ రోజు తక్కువగా ఓట్లు రాలేదు. 2004లో అయితే జస్ట్ 300 ఓట్ల తేడాతో ఓడిపోతే 2009లో 6000 ఓట్ల తేడాతో, 2019లో 9000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. అలా భీమిలిలో టీడీపీ బలం ఉందని నిరూపించుకుంటూనే వస్తుంది. అయితే 2019లో భీమిలి నుంచి మొదటిసారి పోటీ చేసిన జనసేనకు 24,000 పైగా ఓట్లు వచ్చాయి. దీంతో జనసేన ఈ సీటు కోసం పట్టుబడుతుంది. అంతేకాదు ఈ సీటును 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుచుకుంది. దాంతో ఈ సీట్ని వదిలేదే లేదా అంటుంది. అయితే టీడీపీ 2019 ఎన్నికల్లో 92,000 ఓట్లు వచ్చాయి. జనసేన కంటే ఎంత బలంగా ఉన్నామన్నది ఈ ఓట్లే చెప్తున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే భీమిలి విషయంలో టీడీపీ లోకల్ లీడర్స్తో పాటు హైకమాండ్ కూడా సెంటిమెంట్గా చూస్తుంది. డ్యామ్ షూర్గా విశాఖ జిల్లాలో భీమిలిని గెలుచుకోగలమని, అలాంటి సీటు పొత్తులో భాగంగా కట్టబెడితే తమకు ఫ్యూచర్లో భీమిలి అందదేమో అన్న ఆలోచనలు కూడా టీడీపీ నాయకుల్లో ఉన్నాయంట. మరి హైకమాండ్ వ్యూహాలో లేక వేరే రకంగా వచ్చిందో తెలియదు కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు భీమిలి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆయన 2014లో భీమిలి నుంచి పోటీ చేసి ఏకంగా 37,000 పై మెజార్టీ సాధించారు. 5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు భీమిలిలో బలమైన అనుచరగణం ఉంది. అందుకే హైకమాండ్ గంటాను భీమిలి వైపు తీసుకొని వస్తుందా అన్న చర్చ కూడా నడుస్తుంది. గంటా ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇటీవలే స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. దాంతో గంటా విశాఖ ఉత్తరం వైపు మళ్ళీ చూడదలుచుకోవడం లేదు. ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని కూడా అంటున్నారు. దానికోసం ఆయన సర్వేలు కూడా చేస్తున్నారట. ఆ సర్వేల్లో గంటా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని వాళ్ళకి సర్వే రిపోర్ట్ వచ్చిందంట. దాంతో గంటా హుషారుగా ఉన్నారు. ఆయనకు అంగబలం, అర్ధబలం ఉంది. అంతేకాకుండా హైకమాండ్ వద్ద ఆయనకు గట్టి పలుకుబడి కూడా ఉంది. దాంతో గంటా భీమిలి నుంచి పోటీ అన్న వార్తలు గుప్పమంటంతో జనసేన అలర్ట్ అయింది. గంటా వంటి బిగ్ షాట్ బరిలో దిగితే భీమిలి సీటు దక్కదేమో అన్న కంగారు ఆ పార్టీ లీడర్లు అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సైతం భీమిలి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలి వదులుకోమని నేతలు చెప్తున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే గంటాకు టికెట్ దక్కకుండా టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గం కూడా కృషి చేస్తుంది. భీమిలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మండల అధ్యక్షుడు కోరాడ రాజబాబు టికెట్ ఇస్తే తనకి ఇవ్వాలని కొత్త డిమాండ్ తెస్తున్నారు. పొత్తులు లేకపోతే సీట్ నాదని కూడా ఆయన అంటున్నారు. దీంతో టీడీపీలో కూడా ఈ సీటు కోసం ఫైట్ మొదలైంది. ఇవన్నీ ఇలా ఉంటే జనసేన మాత్రం భీమిలి సీటు విషయంలో ఎందాకైనా అంటుంది. ఆ పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్నే మరోసారి పోటీ చేయించాలని చూస్తున్నారు. బిగ్ షాట్స్ టీడీపీ నుంచి దిగాలనుకుంటే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసును భీమిలి నుంచి పోటీ చేయించాలని చూస్తుంది. అలా బీసీ కార్డును వాడి అయినా భీమిలి సీట్ దక్కించుకోవాలనుకుంటుందట. మొత్తానికి చూస్తే భీమిలి వేదికగా మిత్రుల మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది అంటున్నారు.